అలా. పార్వతేశం హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో కేరింత తర్వాతలా కొన్ని సినిమాలు చేశారు, ఏవి అంత కరెక్ట్గా ఆడలేదు. మరి ఫ్రాంక్గా ఉందాం, ఆడలేదు అసలు. ఆడలేదు. యా. సో ఫ్లాప్స్ చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రాపర్ హిట్ లేదు. ఏమైనా ఛాన్స్ ఉందా ఈ సినిమాతో మీ కెరీర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా ఈ సినిమా? కేరింత తర్వాత చాలా సినిమాలు చేశా, ఆడలేదు సరిగ్గా. కేరింత అంత పేరు రాలేదు. రోజులు మారే నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ కొంచెం అంతంత మాత్రం. తర్వాత అసలు ఆడలేదు ఫ్రాంక్లీ, అన్ని అట్టర్ ఫ్లాప్లు. దాని తర్వాత ఓకే, నాకు చిన్న హోప్ ఉంది. ఫస్ట్ నేను డైరెక్టర్ అంత బిలీవ్ చేయలేదు. మా ఇద్దరం ఫ్రెండ్సే, చాలా ఇయర్స్ నుండి తెలుసు మా ఇద్దరికి. నేను ఒక లోలో ఉండే, కొంచెం డిప్రెస్లో ఉండే. సో నాకు అర్థం అవ్వలేదు అసలు ఏం చేయాలి ఏంటి అని. ఆ టైంలో బ్రో ఒక స్టోరీ చెప్పాడు. నాకు బ్రో మీద కూడా నమ్మకం లేకుండే తీస్తాడో లేదు. ఎందుకంటే కొన్ని మూవీస్ మనీకి చేశానండి, డబ్బులకు చేశాను కాబట్టి ఆబ్వియస్లీ ఆడవు. ఎందుకంటే మనకు ముందే తెలుస్తుంది అవి బాగా ఆడవనేసి మనం డబ్బులు ఎక్కువ చెప్తాము, ఆ సినిమాలు చేస్తాము, అవి ఎలాగోపోయాయి. కొన్ని సినిమాలు నమ్మి చేశాను, అవి కూడా ఆడలేదు. సో నేను కొంచెం అసలు నాకు అర్థం అవ్వాలి ఏం చేయాలి ఏంటి అని. ఆ టైంలో మనోడు వచ్చాడు. ఒక 4-5 డేస్ షూట్ తర్వాత నాకు మనోడి మీద కొంచెం నమ్మకం వచ్చింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ ప్రాపర్గానే జరిగింది. షూటింగ్ కానీ, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ మేమందరం మూవీ చూసుకున్నాం. సో ఓకే, మూవీ బాగానే ఉంది. కేరింత తర్వాత నాకు కొంచెం ఇది పేరు వస్తుంది అని నమ్ముతున్నా. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, తాండేల్లో. తాండేల్. సో తాండేల్ ఎలా అవుతుంది షూటింగ్? ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవచ్చా? అప్డేట్స్ అంటే ఏం లేదు, డైలీ షూట్ ఉంటుంది. ఈరోజే లేదు యాక్చువల్, అందుకే ఈరోజు పెట్టుకున్నాం మేము ప్రెస్ మీట్. ఇంకా మళ్ళీ రేపటి నుంచి షూటింగ్. టిఫిన్స్ లంచ్ అన్నీ బాగా ఇస్తారు. అడిగింది హాస్పిటాలిటీ కాదు. ఈయన కౌంటర్ వేస్తున్నాడు పక్కన నుండి, అందుకు. సార్ చెప్పండి. నా క్యారెక్టరేషన్ బాగానే ఉంటుందండి. సో మేబీ రివీల్ చేయకూడదు అనుకుంటా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి రివీల్ చేయాలంటే. సో 50 days చేస్తున్నా ఆల్మోస్ట్. ఇప్పుడు 25 days అయింది, ఇంకొక 25 days ఉంది. సో నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఉంటాయండి. సినిమా అయితే సూపర్ ఉంటుందండి, అవుట్ అండ్ అవుట్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.